Hi friends, today we will discuss about the devaluation, మూల్య హీనీకరణ. ఒక భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలలో devaluation ఒకటి. Okay, it is the one of the most important challenges facing the India. Okay, ఇక్కడ మనం devaluation అంటే ఏమిటి, డివాల్యుయేషన్ యొక్క చరిత్ర, ఓకే, డిప్రిసియేషన్ అంటే ఏమిటి, ద డిఫరెన్స్ బిట్వీన్ డివాల్యుయేషన్ అండ్ డిప్రిసియేషన్, మరియు డివాల్యుయేషన్ కారణాలు, ఆ డివాల్యుయేషన్ వల్ల ఆర్థిక వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది, దానిని మనం ఎలా తగ్గించవచ్చును, డివాల్యుయేషన్ జరగకుండా ఉండడానికి, అంటే మన రూపాయి విలువ తగ్గిపోకుండా ఉండడానికి మనం ఏమి చేయగలము, వాట్ ఆర్ ద సజెషన్స్ యూ కెన్ గివ్ టు కంట్రోల్ ద డివాల్యుయేషన్ అనేటువంటి అంశాల గురించి మనం చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ మీరు ఒకటి మైండ్ లో పెట్టుకోవాలి, దిస్ ఈజ్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్. నేను ఇంతకుముందు మీకు వీడియో క్లాసులలో చెప్పిన విధంగా గ్రూప్ 1 మెయిన్స్ లో మనకు ఒక క్వశ్చన్ కు ఆన్సర్ రాయడానికి ఒక 11 నుంచి 12 నిమిషాలు అనేటువంటి విషయాన్ని మీరు మైండ్ లో పెట్టుకోండి. సో మాక్సిమం 13 minutes ఫర్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్. ఒక క్వశ్చన్ కు నీకు 13 నిమిషాలు మాక్సిమం, అదర్వైజ్ 11 to 12 minutes అన్నటువంటిది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఈ 11-12 నిమిషాలలో మనం ఎంత రాయగలము అనేటువంటి పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ నీకు సబ్జెక్ట్ అర్థం కావాలంటే ఇక్కడ నేను కొంత బ్యాక్గ్రౌండ్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మీకు డిస్కషన్ చేయొచ్చు. అదంతా మీరు ఎగ్జామ్ లో రాయొచ్చు, రాకపోవచ్చు, బట్ యూ ట్రై టు కీప్ ఇన్ మైండ్. సో యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఆన్సర్ విత్ ఇన్ 12 minutes ఆర్ 13 minutes. సో అది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఓకే, సో to give some idea on the subject, so I am going to give them some theoretical framework on this particular subject. Okay, ఇక్కడ మనకు what is devaluation first. Okay, devaluation అంటే ఏమిటి, మూల్య హీనీకరణ అనేసి మనం పేర్కొంటాం. మూల్య హీనీకరణ అండ్ డిప్రిసియేషన్. సో దీని రెసిషన్ అని కూడా అనొచ్చు, రూపీ డిప్రిసియేషన్ అంటే రూపాయి విలువలో తరుగుదల మరియు రూపాయి మూల్య హీనీకరణ అనేటువంటి 2 అంశాల గురించి మనం ప్రధానంగా ఇక్కడ డిస్కషన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ డివాల్యుయేషన్ అంటే ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు రెడ్యూస్. ఓకే, ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు రెడ్యూస్ our currency value. Okay, our currency value when compared with other currencies. ఇతర దేశ కరెన్సీలతో పోల్చుకుంటే మన దేశ కరెన్సీ విలువను ప్రభుత్వం అధికారికముగా తగ్గించడాన్ని డివాల్యుయేషన్ అనేసి పేర్కొంటాం. సో గవర్నమెంట్ ఈజ్ రెడ్యూసింగ్ currency value. Okay, currency value with other currencies. Okay, with other currencies, other country currencies, what we can say. So that is known as the devaluation. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న ప్రభుత్వమే అధికారికంగా మన కరెన్సీ విలువను తగ్గిస్తున్నది. సపోజ్ ఓకే, ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 70 రూపీస్ ఉన్నది అనేసి అనుకుందాం ఎక్స్చేంజ్ రేటులో భాగంగా. బట్ ఇఫ్ అవర్ గవర్నమెంట్ విల్ రెడ్యూస్ దిస్ ఎక్స్చేంజ్ రేట్, అవర్ రూపీ వాల్యూ విత్ డాలర్, $1 ఈజ్ ఈక్వల్ టు 72 రూపీస్ తగ్గించింది అనుకోండి. సో దీన్ని మనం రూపాయి డివాల్యుయేషన్ అనేసి అంటాం, బికాస్ ద గవర్నమెంట్ ఈస్ అఫిషియల్లీ రెడ్యూస్డ్ అవర్ కరెన్సీ వాల్యూ. సరే, ఎందుకు ఆ విధంగా చేస్తున్నది విల్ కమ్ లేటర్. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ డివాల్యుయేషన్. బట్ అదే సందర్భంలో వాట్ ఈస్ కరెన్సీ డిప్రిసియేషన్?
ఓకే, కరెన్సీ డిప్రిసియేషన్ అంటే ఏమిటి? ఓకే, కరెన్సీ డిప్రిసియేషన్. సో ఇక్కడ కరెన్సీ డిప్రిసియేషన్ అంటే ప్రభుత్వము జోక్యము లేకుండా, ప్రభుత్వముతో ఎటువంటి సంబంధము లేకుండా మన దేశ కరెన్సీ విలువను, మన దేశ కరెన్సీ విలువ దానంతకు అదే తగ్గిపోవడం. మరి వితౌట్ ఇన్వాల్వింగ్ ద గవర్నమెంట్ హౌ అవర్ కరెన్సీ వాల్యూ ఇస్ గోయింగ్ టు బి డిక్రీజెస్. దాన్ని ఏమంటామంటే మార్కెట్ శక్తుల ప్రతిఫలముగా మన కరెన్సీ విలువ ఇతర దేశ కరెన్సీ విలువలతో పోల్చుకుంటే తగ్గిపోతే దాన్ని మనం ఏమంటామంటే కరెన్సీ డిప్రిసియేషన్ అనేసి పేర్కొనడం జరుగుతుంది. సో మన దేశం యొక్క కరెన్సీ విలువ తగ్గిపోయింది వెన్ కంపేర్డ్ విత్ అదర్ కరెన్సీ బికాస్ ఆఫ్ ది మార్కెట్ ఫోర్సెస్ అనేసి అంటున్నాం. హియర్ వాట్ ఆర్ ద మార్కెట్ ఫోర్సెస్? ద డిమాండ్ అండ్ సప్లై ఆర్ నోన్ యాజ్ ద మార్కెట్ ఫోర్సెస్. అంటే కరెన్సీకి ఉన్న డిమాండ్ మరియు ఆ కరెన్సీ యొక్క సప్లై. ఓకే, కరెన్సీకి ఉన్న డిమాండ్, కరెన్సీకి ఉన్న సప్లై ని ఆధారంగా చేసుకొని కరెన్సీ విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈజ్ ఈక్వల్ టు 70 రూపీస్ అనుకుందాం. బట్ ద డే బై డే ద డిమాండ్ ఈస్ ఇంక్రీజింగ్ మోర్ ఫర్ ది డాలర్. డాలర్కు డిమాండ్ బాగా పెరుగుతున్నది. డాలర్కు డిమాండ్ పెరిగినప్పుడు దాని ధర ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి $1 ఉండేది 71 రావచ్చు, అంటే ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ ద డాలర్. సో ఆ విధంగా ఎప్పుడైతే డాలర్కు ఉన్నటువంటి డిమాండ్ లేదా ఒక దేశ కరెన్సీకి ఉన్న డిమాండ్ సప్లైని బేస్ చేసుకొని కరెన్సీ విలువ అనేది దానంతకు అదే మారిపోతే దాన్ని మనం రూపీ డిప్రిసియేషన్ అనేసి మనం పేర్కొంటాము. జనరల్ గా మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత 1966 లో okay, in 1966 there was a devaluation, government went for the devaluation, and in 1991 in the part of the economic reforms the government went for the devaluation. ప్రభుత్వం డీవాల్యుయేషన్ కు వెళ్ళడం జరిగింది 1991 ఆర్థిక సంస్కరణలో భాగంగా. మరి రిమైనింగ్ అన్ని సందర్భాలలో మన కరెన్సీ విలువ తగ్గుతున్నది వితౌట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. ద గవర్నమెంట్ పాలసీ కాదు, గవర్నమెంట్ పాలసీతో సంబంధం లేకుండా మన విలువ తగ్గిపోతున్నది. అంటే ఈ రెండు సందర్భాలలో తప్ప అఫ్ కోర్స్ 1949 లో ఒకసారి జరిగింది కానీ బట్ దట్ వాస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో 66 అండ్ 91 ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు సందర్భాలలో గవర్నమెంట్ టేక్ ద పాలసీస్ అండ్ రెడ్యూస్ అవర్ కరెన్సీ వాల్యూ. అండ్ ద రిమైనింగ్ టైమ్స్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ద గవర్నమెంట్ అవర్ కరెన్సీ వాల్యూ ఇస్ రెడ్యూస్డ్ అండ్ రెడ్యూసింగ్ ఈవెన్ టుడే ఆల్సో బికాస్ ఆఫ్ ద మార్కెట్ ఫోర్సెస్ అనేసి మనము చెప్పవచ్చు. ఓకే, మార్కెట్ ఫోర్సెస్ ద్వారా జరుగుతున్నది. ఓకే, ఇక్కడ మనకి యాక్చువల్ గా ఎక్స్చేంజ్ రేట్ ఎలా నిర్ణయిస్తారు ఒక చిన్న పాయింట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఓకే, హౌ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి how the exchange rate is going to be determined. Okay, to know the and manaku there is some economic theories prakaramu the exchange rate annatuvantiది exchange rate is determining based on two. Okay, there are two important theories. One is called fixed exchange rate. Okay, fixed exchange rate, and the second one is floating exchange rate. These are the two methods are there to decide the exchange rate. Almost fixed exchange rate ద్వారా కరెన్సీ విలువ అనేది తగ్గిపోతే జనరల్ గా దాన్ని ఏమంటాం మనం అంటే డివాల్యుయేషన్ అనేసి పేర్కొంటాము. ఒకవేళ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేటు ద్వారా కరెన్సీ విలువ అనేది తగ్గితే దీనిని మనం డిప్రిసియేషన్ అనేసి పేర్కొంటాము. కాబట్టి ఇప్పుడు మన కరెన్సీ వాల్యూ అన్నటువంటిది ప్రభుత్వ నిర్ణయం ద్వారా తగ్గుతున్నదా లేదా మార్కెట్ ఫోర్సెస్ ద్వారా తగ్గుతున్నది? హౌ ద కరెన్సీ వాల్యూ, ఇండియన్ కరెన్సీ వాల్యూ ఇస్ రెడ్యూసింగ్
ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ద డీవాల్యుయేషన్ ఆర్ బేస్డ్ ఆన్ ద డిప్రిసియేషన్? 1991 లో మాత్రం డీవాల్యుయేషన్ చేసిన తర్వాత మన కరెన్సీలో అంతా తగ్గిపోతున్నది అంటే బికాస్ ఆఫ్ ది డిప్రిసియేషన్. అంటే డిప్రిసియేషన్ అంటే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ సే దట్ అవర్ ఎక్స్చేంజ్ రేట్, అవర్ కరెన్సీ వాల్యూ డిటర్మైనింగ్ బేస్డ్ ఆన్ ద ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. అంటే ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 1975 కు ముందు, బిఫోర్ 1975, almost all the countries in the world including India followed the fixed exchange rate. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ద్వారా నిర్ణయించడం అనేది జరిగేది. సో ఆ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ నే మనం ఏమంటామంటే బ్రిటన్ వుడ్ సిస్టమ్ అనేసి పేర్కొంటాం. అంటే బిఫోర్ 1975 ద ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ was determined based on the Bretton Woods system అనేసి పేర్కొంటాం. ఆ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేటులో ఓకే, ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అని మనం ఏదైతే చెప్తున్నామో, సో ఇన్ కేస్ ఆఫ్ ద ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేటులో ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు డిసైడ్ ది ఎక్స్చేంజ్ రేట్ బేస్డ్ ఆన్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, పర్చేసింగ్ పవర్ ను బేస్ చేసుకొని ఎక్స్చేంజ్ రేటును నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పర్చేసింగ్ పవర్ అంటే ఒక వస్తువును కొనుగోలు చేయగలిగినటువంటి శక్తి. సో దీన్ని మనం స్టాండర్డ్ ఎక్స్చేంజ్ రేట్ అని కూడా అంటారు. స్టాండర్డ్ ఎక్స్చేంజ్ రేట్. ఈ స్టాండర్డ్ ఎక్స్చేంజ్ రేటులో ఆయా దేశాలలో ఏదైనా ఒక వస్తువును ఎంత కొనుగోలు చేస్తున్నారో ఆ కొనుగోలు శక్తిని ఆధారంగా నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కమోడిటీ ఏ ఇండియా అమెరికా మధ్య ఎక్స్చేంజ్ రేటు నిర్ణయించాలి. వీ హ్యావ్ టు డిసైడ్ ది ఎక్స్చేంజ్ రేట్ త్రూ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా. ఏ అనే ఒక వస్తువు ఇండియాలో 50 రూపాయలు అనేసి అనుకుందాం. జస్ట్ అస్యూమ్ దట్ ద కమోడిటీ ఏ ప్రైస్ ఇన్ ఇండియా ఈస్ అరౌండ్ 50 రూపీస్, బట్ ద సేమ్ కమోడిటీ వాల్యూ ఇన్ ద అమెరికన్ కరెన్సీ ఇన్ అమెరికా. ఓకే, ఇది ఇండియాలో ఏ అనే వస్తువు ఇండియాలో 50 రూపీస్ అనుకుంటే, అదే సేమ్ కమోడిటీ ఏ వాల్యూ ఈజ్ $2 ఇన్ యుఎస్ఏ. అమెరికా కరెన్సీలో, అమెరికా దేశంలో ఆ వస్తువు యొక్క విలువ $2 అనేసి అనుకుందాం. అంటే బేస్డ్ ఆన్ దిస్ పర్చేసింగ్ పవర్, వాల్యూ ఆఫ్ దిస్ కమోడిటీ, మనకు ఏమని చెప్పొచ్చు? సో $2 ఈజ్ ఈక్వల్ టు 50 రూపాయలు, అనగా $1 ఈజ్ ఈక్వల్ టు 25 రూపాయలు. Like that, the exchange rate system was going to be decided in the fixed exchange rate. Fixed exchange rate లో నిర్ణయించడం జరుగుతుంది. సో దీన్ని మనం స్టాండర్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటాం. ఈ స్టాండర్డ్ ఎక్స్చేంజ్ రేట్ ను కమోడిటీ పర్చేసింగ్ పవర్ ద్వారా నిర్ణయించాము కాబట్టి ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేటును ఇంకా చెప్పాలంటే కమోడిటీ ఎక్స్చేంజ్ రేటు అనేసి పేర్కొనడం జరుగుతుంది. జనరల్ గా ఆ వస్తువును ఏది ఎగ్జాంపుల్ తీసుకుంటాము అనేసి అంటే, మనకు గోల్డ్ ను బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ గా తీసుకునేవాళ్ళు. గోల్డ్ అనేది ఆ వస్తువుగా తీసుకున్నారు కాబట్టి గోల్డ్ అనే వస్తువు ఆధారంగా, వస్తు విలువ ఆధారంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాము గోల్డ్ ఇండియాలో 2000 రూపాయలు అనేసి అనుకోండి. సేమ్ అదే 1 గ్రాము గోల్డ్ వాల్యూ ఇన్ అమెరికా $50 అనుకుందాం. సో దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ గోల్డ్ వాల్యూ $50 ఈజ్ ఈక్వల్ టు 2000 రూపీస్. సో దట్ ఈస్ ఈక్వల్ $1 ఈజ్ ఈక్వల్ టు 2000 by 50. సో నథింగ్ బట్ హౌ మచ్ వీ కెన్ గెట్? సో అరౌండ్ 40 రూపీస్. లైక్ దట్ ద కరెన్సీ వాస్ డిసైడెడ్. సో అందువలన గోల్డ్ ను ప్రమాణంగా తీసుకొని ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేటును చూసాము కాబట్టి, సో దీన్ని ఏమంటున్నామంటే గోల్డ్ స్టాండర్డ్ ఎక్స్చేంజ్ రేటు అనేసి పేర్కొనడం జరుగుతుంది. బట్ ఆయా దేశాలు ఆ పద్ధతిని పాటించాలంటే అంత
ఎక్స్చేంజ్ రేటుకు అవసరమైనటువంటి గోల్డ్ నిల్వలు ఆ దేశంలో అందుబాటులో ఉండాలి. కాబట్టి రాను రాను గోల్డ్ నిల్వలు కష్టమైపోయినాయి కాబట్టి గోల్డ్ స్టాండర్డ్ అంటే స్వర్ణ ప్రమాణ పద్ధతి అనేసి అంటాం. ద గోల్డ్ స్టాండర్డ్ సిస్టమ్ యూజ్ చేయడం దేశాలకు కష్టమైనది. అందువలనే 1944లో 1944లో అమెరికాలో సమావేశమై సమ్ ఇంపార్టెంట్ కంట్రీస్ అక్కడ డాలర్ స్టాండర్డ్ ఎక్స్చేంజ్ రేటును అందరూ ఒప్పుకోవడం జరిగినది. ఇక్కడ బ్రిటన్ వుడ్ ఫలితంగా ఈ డాలర్ స్టాండర్డ్ సిస్టమ్ అనేది వచ్చింది. ఆల్ ద కంట్రీస్ ఆర్ యాక్సెప్టెడ్, ఈవెన్ అమెరికా ఆల్సో యాక్సెప్టెడ్. సో టు స్టార్ట్ దిస్ డాలర్ యాజ్ ఏ స్టాండర్డ్. అంటే దాని అర్థం ఏంటంటే ఆ దేశం ఒప్పుకుందంటే ఏ దేశమైనా తమ కరెన్సీని డాలర్ రూపంలోకి మార్చుకోవాలంటే దట్ కంట్రీ షుడ్ బి రెడీ. అమెరికా సిద్ధంగా ఉన్నది, అన్ని దేశాలు యాక్సెప్ట్ చేశారు. కాబట్టి స్వర్ణ ప్రమాణ పద్ధతిని స్థానంలో డాలర్ సిస్టమ్ అనేది వచ్చింది. అది డాలర్ అనేది కూడా ఒక వస్తువే కాబట్టి దాన్ని కూడా ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ కిందనే చెప్పుకున్నాం. 1975 వరకు ఆల్మోస్ట్ పార్షియల్ ఆర్ కంప్లీట్లీ ఇట్ వాజ్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. బట్ లేటర్ ఆ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ స్థానంలో ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అన్నటువంటిది ప్రారంభమైనది. ఓకే, సో ఎందుకు స్టార్ట్ అయింది ఆ బ్యాక్గ్రౌండ్ నేను ఇక్కడ చెప్పలేదు. బట్ హియర్ జస్ట్ ఐఎమ్ సేయింగ్ దట్ వాట్ ఈస్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ వాట్ ఈస్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. సో ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అన్నటువంటిది ఉపయోగించడం అనేది స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ టోల్డ్ యూ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ లో బేస్డ్ ఆన్ ద కరెన్సీ డిమాండ్ అండ్ కరెన్సీ సప్లై ద ఎక్స్చేంజ్ రేట్ ఈస్ గోయింగ్ టు బి డిసైడెడ్ అనేసి అంటున్నాం. సో కాబట్టి మనకు డివాల్యుయేషన్ అనే దానికన్నా డిప్రిసియేషన్ అనేది మనకు ఎక్కువగా జరుగుతున్నది అనేసి పేర్కొనవచ్చు. కానీ కరెన్సీ డిప్రిసియేషన్ అంటే కరెన్సీ డిప్రిసియేషన్ ఈజ్ ఎ ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎ కరెన్సీ ఇన్ ద ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ ఫోర్సెస్ ద కరెన్సీ వాల్యూ ఈస్ గోయింగ్ టు బి చేంజెస్ అనేసి అంటున్నాం. ఓకే, కరెన్సీ డిప్రిసియేషన్ కెన్ అకర్ డ్యూ టు ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ఎకనామిక్ ఫండమెంటల్స్. ఓకే, డిప్రిసియేషన్ అంటే రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతుంది అనేసి అన్నప్పుడు సో బికాస్ ఆఫ్ ద ఎకనామిక్ ఫండమెంటల్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజెస్. మనం పాతకాలం నుంచి సాంప్రదాయబద్ధంగా ఏదైతే పాటిస్తున్నామో అదే కంటిన్యూ చేస్తాము అన్నటువంటి ఆలోచనతో ఉండడము, ఇంట్రెస్ట్ రేటులో వస్తున్నటువంటి తేడా డిఫరెన్సియేషను అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ స్థిరత్వం లేనప్పుడు కూడా ప్రభుత్వ పాలసీలలో వస్తున్నటువంటి మార్పుల ఫలితంగా సో ఈ విధంగా వస్తుంది. సో ద రిస్క్ అవర్షన్ అమాంగ్ ది ఇన్వెస్టర్స్. సో పెట్టుబడిదారుల మధ్య ఉన్నటువంటి రిస్క్ అవర్షన్ అన్నటువంటిది ఒకటి. ఓకే, మన దేశంలో కరెన్సీ విలువ అన్నటువంటిది ఒకసారి హిస్టారికల్ గా గమనిస్తే ఓకే ద ఇండియన్ రూపీ హాస్ ఫాలెన్ ఇన్ ద వాల్యూ against a basket of currencies since independence. You know that since 1947 1947 ఆగస్టులో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే మన కరెన్సీ వాల్యూ గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. అంటే అట్ ద టైమ్ ఆఫ్ 1947 మీరు నమ్ముతారో నమ్మరో కానీ $1 ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. $1 ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అట్ ద టైమ్ ఆఫ్ 1947. బట్ టుడే ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు దాదాపు 75 రూపీస్ అనేసి అంటున్నాం, 74 రూపీస్ అనేసి అంటున్నాం. అంటే ఒక డాలర్ వాల్యూ ఒక రూపాయి నుంచి ఈ రోజు ఒక డాలర్ వాల్యూ 74, 75 తగ్గుతూ వచ్చింది అనేసి అంటే ఈ మధ్య కాలంలో దెర్ ఆర్ బికాస్ ఆఫ్ ద సో మెనీ రీజన్స్ అవర్ కరెన్సీ వాల్యూ ఫెల్ డౌన్. సో కాబట్టి ఇన్ రీసెంట్ ఇయర్స్ పర్టికులర్లీ ద ఇండియన్ రూపీ హ్యాస్ కంటిన్యూడ్ డిప్రిసియేటింగ్ వాల్యూ. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ 1991 పర్టికులర్లీ 2004-05 తర్వాత సో మన కరెన్సీ విలువ అన్నటువంటిది ఇంకా తగ్గిపోయింది. సో జస్ట్ ఇఫ్ యు లుక్ దిస్ వాల్యూ, ఒకసారి మీ వాల్యూ చూడండి. వెన్ మీరు ఎగ్జామ్ రాకపోవచ్చు కానీ జస్ట్ యు ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ అవర్ కరెన్సీ వాల్యూ ఇన్ ద డిఫరెంట్ ఇయర్స్. సో దాన్ని చూస్తే 1947 లో $1 ఈజ్ ఈక్వల్ టు వి కెన్ సే 1 రూపీ అనేసి పేర్కొంటున్నాం. Okay, at the time of 1991, that is at the time of the economic reforms, $1 was equal to around 17.9 rupees. That is nearly 18 rupees అనేసి మనం చెప్పొచ్చు. So even in 2000 also almost the currency value
$1 ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 45 రూపీస్ అనేసి చెప్తున్నాం. సో బట్ ప్రజెంట్ వచ్చాలకు 2020 లెక్క వచ్చాలకు ఆల్మోస్ట్ ద కరెన్సీ వాల్యూ. సో ఇన్ 2020 ఆగస్టులో సో $1 ఈజ్ ఈక్వల్ టు వీఆర్ సేయింగ్ దట్ 74 రూపీస్, 74.566 రూపీస్. సో లైక్ దట్ అవర్ కరెన్సీ వాల్యూ అనేది తగ్గుతూ వస్తున్నది అనేసి మనము చెప్పొచ్చు. జస్ట్ యూ లుక్ దట్ వాల్యూస్. ఓకే, దిస్ సోర్స్ అంటే ఈ డేటా మనకి ఏం చెప్తున్నంటే there has been substantial fall in the value of Indian rupee against the US dollar. అమెరికా డాలర్ తో పోల్చుకుంటే మన రూపాయి విలువ క్రమంగా ఏమవుతూ వస్తున్నది? It is gradually coming down. When there is a devaluation in the Indian rupee, it means that Indian exports become cheaper and but imports are more expensive for the Indian to buy. Okay, so generally whenever there is a devaluation, whenever there is a currency value is decreasing, మన కరెన్సీ విలువ తగ్గిపోతున్నప్పుడు సాధారణంగా ఎకానమీలో ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ వాల్యూ తగ్గిపోతుంది. అంటే ఎక్స్పోర్ట్స్ ప్రైస్ తగ్గిపోతాయి. ఎక్స్పోర్ట్స్ ప్రైస్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? దెర్ విల్ బి మోర్ డిమాండ్ ఫర్ అవర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫారిన్. కాబట్టి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం whenever there is a devaluation, okay, the cost of the imports are going to be increased. దిగుమతుల యొక్క విలువ అనేది పెరుగుతుంది. దిగుమతి వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. కాబట్టి దిగుమతులు తగ్గడానికి ఛాన్స్ ఉంది అనేసి మనం చెప్పడం జరుగుతున్నది. ఓకే, ఇన్ పర్టికులర్ ఏ డివాల్యుయేషన్ ఆఫ్ ద రూపీ ఈజ్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియన్ who need to import raw materials such as oil and gold, particularly oil, because oil అనేది మనం రా మెటీరియల్ గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నటువంటి మనలాంటి దేశాలకు సో డీవాల్యుయేషన్ అన్నటువంటిది సో ఇట్ ఈస్ ఎ బ్యాడ్ న్యూస్, ఇట్ ఈస్ ఎ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ కంట్రీ అనేసి మనము చెప్పవచ్చు. ఓకే, వై ద రూపీ వాల్యూ ఈస్ కమింగ్ డౌన్? భారతదేశంలో రూపాయి విలువ అనేది ఎందుకు తగ్గిపోతున్నది? వాట్ ఆర్ ద కాజెస్, వాట్ ఆర్ ద రీజన్స్? సో వీ కెన్ సే అంటే సో ద ల్యాక్ ఆఫ్ కాంపిటేటివ్నెస్, ఓకే, ఇన్ఫ్లేషన్, ద లాంగ్ టర్మ్ డిక్లైన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ రూపీ రిఫ్లెక్ట్స్ ద ఇండియాస్ రిలేటివ్ డిక్లైన్ ఇన్ ద కాంపిటేటివ్నెస్. కాబట్టి దీర్ఘకాలం నుంచి మన కరెన్సీ విలువ అనేది తగ్గిపోతూ ఉండడం వలన పోటీతత్వం అనేది ఏర్పడుతున్నది. బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ కరెన్సీ విలువ తగ్గే కొలది మనకి ఏమవుతుందంటే సో దాని అర్థం ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది అని అర్థం. ఇన్ఫ్లేషన్ లో మీరు గమనిస్తే సో విల్ కమ్ లేటర్ అగైన్ విల్ డిస్కస్ ఇన్ ద అనదర్ టాపిక్. ఇన్ఫ్లేషన్ నథింగ్ బట్ ద ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్ కంటిన్యూస్లీ. ధరలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ధరలు పెరుగుతున్న కొద్ది ద్రవ్య విలువ తగ్గిపోతుంది, అంటే మన కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. కరెన్సీ విలువ తగ్గే కొద్దీ పోటీతత్వం అన్నటువంటిది సో తగ్గే అవకాశం అన్నటువంటిది ఉంటుంది. సో ఇన్ ఇండియా ఏ హయ్యర్ ఇన్ఫ్లేషన్ రేట్ దాన్ ఇట్స్ ఇంటర్నేషనల్ కాంపిటీటర్స్. సో కాబట్టి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ద్రవ్యోల్బణం రేట్లు ఎక్కువ. కాబట్టి ద్రవ్య విలువ విపరీతంగా తగ్గిపోతూ వస్తున్నది భారతదేశంలో మనం పర్టికులర్ గా గమనించినప్పుడు. సో ఇన్ November 2013 particularly, almost India inflation reached almost in the double digit. Almost it was 12.24%. Therefore, there is a relatively less demand for the rising price of the Indian goods. Relatively, భారతదేశం యొక్క వస్తువుల ధరలు సో పెరగడానికి అవకాశం అన్నటువంటిది తక్కువగా. So this reduction in the demand causes a fall in the value of the rupees. కాబట్టి దీని వలన మన రూపాయి విలువ అన్నటువంటిది ఇంకా తగ్గిపోతూ వస్తున్నది. కాబట్టి భారతదేశంలో మన డీవాల్యుయేషన్ లేదా కరెన్సీ విలువ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ వాజ్ అ డెఫిసిట్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, పర్టికులర్లీ ఇన్ ద కరెంట్ అకౌంట్. There was a deficit in the current account. So if you see more clarity within the current, so there is a deficit in the trade account.
ఓకే, వ్యాపార ఖాతాలో మనకు బాగా లోటు అనేది ఉన్నది. లోటు అంటే ఏంది? వాట్ ఈస్ ద ట్రేడ్ అకౌంట్? ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. దెర్ ఈస్ అ మోర్ డెఫిసిట్ ఇన్ ద ట్రేడ్ అకౌంట్. అంటే దాని అర్థం ఏంది? సో ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్. సో టు రెడ్యూస్ దట్ డెఫిసిట్ వాట్ we are going for the devaluation. అంటే మీకు ఇందాక చెప్పాను, డీవాల్యుయేషన్ వల్ల ఎక్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, టు ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్ బై రెడ్యూసింగ్ ద ఇంపోర్ట్స్, ఎగుమతులను పెంచి దిగుమతులు తగ్గించడం ద్వారా వ్యాపార ఖాతాలో ఉన్న లోటును తగ్గించడానికి మన ప్రభుత్వము డీవాల్యుయేషన్ కు వెళ్ళడం జరిగింది 1991లో. తర్వాత డిప్రిసియేషన్ వలన, సో ఈ డిప్రిసియేషన్ వలన మన వాల్యూ అనేది తగ్గిపోతున్నది. అంటే మార్కెట్ ఫోర్స్లలో భాగంగా మన వస్తువుల యొక్క ఎగుమతులను పెంచుకోవడానికి మనమే మన కరెన్సీ విలువను తగ్గించుకోవడానికి ప్రయత్నించడం జరుగుతున్నది. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అనేసి అంటున్నాం. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ why the devaluation was there. Our rupee currency value is decreasing in our country. And the one more important factor is oil prices. So India is one of the most important import is oil, crude oil, particularly raw material. ఇక్కడ రా మెటీరియల్ అనేది సో మనకు ఒకటి, ఆ వస్తువును దిగుమతి చేసుకోకుండా ఆగలేకపోతున్నాం. ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్ ఆయిల్ ప్రైసెస్ ఏమవుతున్నాయి? రోజు రోజుకు దే ఆర్ ఇంక్రీజింగ్. ఓకే, ద ప్రైసెస్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే, రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్ గా మన కరెన్సీ విలువ అంటే ఫారిన్ కరెన్సీ వాల్యూ, ఇతర దేశాలలో ఫారిన్ కరెన్సీ విలువ పెరిగినప్పుడు, దాని ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మన కరెన్సీ విలువ తగ్గిపోతుంది. సో దట్స్ వై అవర్ కరెన్సీ వాల్యూ ఇస్ గోయింగ్ టు డిక్రీజ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ అనేసి మనము చెప్పొచ్చు. అలాగే మనకు ద కరెన్సీ వాల్యూ ఇస్ డిక్రీజింగ్ టు రెడ్యూస్ ది సావరిన్ డెబ్ట్ బర్డన్స్. మనకు డెబ్ట్ బర్డన్ ఏదైతే ఉందో ఆ డెబ్ట్ బర్డన్ తగ్గించుకోవడానికి, మనకు రూపాయి విలువ తగ్గిపోతే ఇతర దేశాల నుంచి మనం తీసుకునే అప్పులు తగ్గిపోయే అవకాశం ఉంది. అది ఎలా అనేది ఎక్స్చేంజ్ రేట్ లో విల్ డిస్కస్. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేంజింగ్ లైక్ దట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎక్స్చేంజ్ రేట్ గురించి చెప్పేటప్పుడు నేను చెప్తాను. సో బట్ ఇక్కడ విదేశీ అప్పులను తగ్గించుకొని తద్వారా అప్పు భారం నుంచి బయటపడడం కోసమే మన ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో కరెన్సీని డివాల్యుయేషన్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతున్నది. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ ద్వారా కూడా మన కరెన్సీ వాల్యూ తగ్గిపోతున్నది అనేసి పేర్కొంటున్నాం. సో ఆల్రెడీ నేను చెప్పాను, టు ఇంక్రీజ్ ఆర్ టు బూస్ట్ ఎక్స్పోర్ట్, మన ఎగుమతులను పెంచడానికి మన కరెన్సీ విలువను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనేసి చెప్పొచ్చు. అండ్ షిఫ్ట్ ఇన్ ద గ్లోబల్ క్యాపిటల్, ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య విదేశీ పెట్టుబడులు అట్రాక్ట్ చేసుకోవడానికి, టు అట్రాక్ట్ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ టు అవర్ కంట్రీ. సో అవర్ కరెన్సీ వాల్యూ, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ట్రైయింగ్ టు రెడ్యూస్ ఆర్ ప్రైవేట్ పీపుల్ ఆర్ రెడ్యూసింగ్ దిస్ వన్. కాబట్టి అదొకటి. ఒకటి ట్రేడ్ వార్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ద ట్రేడ్ వార్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది అంటే ప్రజెంట్ ద ట్రేడ్ వార్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా. కాబట్టి బికాస్ ఆఫ్ దిస్ ట్రేడ్ వార్, దాన్ని మనకు అనుకూలంగా చేసుకోవడం కోసము మన వాళ్ళు సో ఈ కరెన్సీ వాల్యూలో మార్పులు తీసుకొని రావడానికి ప్రయత్నించడం జరుగుతున్నది. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ రీజన్స్ కరెన్సీ విలువ అన్నటువంటిది తగ్గిపోతూ ఉన్నది. ఓకే, ద కరెన్సీ వాల్యూ ఇస్ గోయింగ్ టు బి డిక్రీజ్ అనేసి మనం చెప్పొచ్చు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది? ఆల్రెడీ వి డిస్కస్డ్. సో బికాస్ ఆఫ్ దిస్ devaluation, బికాస్ ఆఫ్ ద డిక్రీజింగ్ ఆర్ ఫాలింగ్ ద కరెన్సీ వాల్యూ, సో మనకేమవుతుంది? ఇన్ఫ్లేషన్ ప్రెషర్ పెరుగుతుంది.
ఓకే, దానికి ఇంపాక్ట్ వచ్చేసి మనకు ఇన్ఫ్లేషన్. ఒక ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది పెరిగిపోతుంది. ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది పెరిగిపోతే దాని వలన మనకు అనేక రకాలైన సమస్యలు వస్తాయి. సో వాట్ ఈస్ ద ప్రెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది వీ హ్యావ్ సపరేట్ టాపిక్. ఇక్కడ మీకు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దట్ బికాస్ ఆఫ్ ద డివాల్యుయేషన్ ఇఫ్ ద కరెన్సీ వాల్యూ డిక్రీజెస్, సో ఇన్ఫ్లేషన్ అనేది ప్రెజర్ బాగా పెరిగిపోతుంది. ఒక్కసారిగా ధరలు పెరిగితే ఆర్థిక వ్యవస్థలో చాలా నెగిటివ్ ప్రభావం అనేది ఏర్పడుతుంది. దాని వలన దానికి ఇంపాక్ట్ మన ఎకనామిక్ గ్రోత్ పైన పడుతుంది. ఎకనామిక్ గ్రోత్ పైన నెగిటివ్ వచ్చే అవకాశం అన్నటువంటిది ఉంటుంది. సో వాల్యూ పడిపోయినప్పుడు ఆర్థిక వ్యవస్థ పైన అనేక రకాలైన దుష్ప్రభావాలు అనేటివి పడుతాయి అనేసి మనము చెప్పచ్చు. సో కాబట్టి మరి ఈ డీవాల్యుయేషన్ వల్ల మనకు ఆర్థిక వ్యవస్థలో అనేక సమస్యలు వస్తున్నాయి అనేసి అంటున్నాం. ఆ సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, ఏం చేయడానికి ప్రయత్నించాలంటే వాట్ ఆర్ ద పాలసీస్ ఆర్ కెన్ సజెస్టబుల్ ఫర్ ది స్టెమ్ ద డీవాల్యుయేషన్ ఇన్ ద రూపీ, అంటే టు కంట్రోల్ రూపాయి విలువ తగ్గిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తే బెటర్ అనేసి అంటే సప్లై సైడ్ పాలసీస్ టు ఇంప్రూవ్ ద కాంపిటేటివ్నెస్. ఓకే, వై వి ఆర్ ఇంపోర్టింగ్ గూడ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్? సో బికాస్ దేర్ ఇస్ నో ప్రొడక్షన్ ఇన్ అవర్ కంట్రీ. కాబట్టి సప్లై సైడ్ నుంచి, ప్రొడక్షన్ సైడ్ నుంచి మనము సప్లై సైడ్ నుంచి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోగలిగితే ఇతర దేశాలపైన డిపెండ్ అయ్యేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఇతర దేశాలపైన డిపెండ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనకు కరెన్సీని డీవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరము ఉండదు అనేసి మనము చెప్పచ్చు. అండ్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ద ఫారిన్, పర్టికులర్లీ ఆయిల్. ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపోర్ట్ అండ్ రా మెటీరియల్. ఆయిల్ రా మెటీరియల్ మనకు బేసిక్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో ఇఫ్ we are able to reduce that imports, ఆటోమేటిక్గా కరెన్సీ విలువను తగ్గించడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. అది జరగాలంటే మరి ఆయిల్ మనం ప్రొడ్యూస్ చేసుకోలేకపోతున్నాం. మనం ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది రినవబుల్ ఎనర్జీస్. రినవబుల్ ఎనర్జీస్ పైన మనం ఫోకస్ చేయగలిగితే ఆటోమేటిక్ ఆయిల్ ఇంపోర్ట్స్ ను కొంతవరకైనా మనం తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అండ్ మానిటరీ పాలసీస్ షుడ్ అడాప్ట్ టు ట్యాకిల్ ద ఇన్ఫ్లేషన్. డీవాల్యుయేషన్ వల్ల మనకు ఎదురయ్యే అతి ప్రధానమైన సమస్య ఇన్ఫ్లేషన్ అనేసి అంటున్నాం. కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ టు గో ఫర్ ద మానిటరీ పాలసీస్. బ్యాంకు రేటు తగ్గించడం, ఓకే, సిఆర్ఆర్ రేటును పెంచుకోవడం, ఎస్ఎల్ఆర్ రేటును పెంచుకోవడం, రెపో రేట్లలో మార్పు తీసుకొని రావడం ద్వారా సో వీ కెన్ కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్ అనేసి మనము చెప్పొచ్చు. అండ్ రెడ్యూస్ ద డొమెస్టిక్ డిమాండ్. మన దేశంలో వస్తువుల కొనుగోలు తగ్గిపోతే, డిమాండ్ తగ్గిపోతే ఇంపోర్ట్స్ ఆగిపోతాయి. సో కాబట్టి బట్ విల్ కాన్ఫ్లిక్ట్ విత్ లోవర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ లీడ్ టు హయ్యర్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇవన్నీ చేయడం ద్వారా మనకు ఏమవుతుందంటే మంచిదే, మానిటరీ టైట్ మానిటరీ పాలసీ లేకుంటే డిమాండ్ తగ్గించడం ఇట్లాంటివి చెప్పడం మంచిదే. కానీ ఇక్కడ మనకు ఆర్థిక స్థితి దీనివల్ల మరొక పరిణామాలు ఎదురవుతాయి. దానివల్ల ఏమవుతుంది? ప్రొడక్షన్ తగ్గిపోతే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా మనం మైండ్ లో దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. అండ్ ఫైనాన్షియల్ కంట్రోల్ అనేది మనం బాగా చేయవలసిన అవసరం అనేది ఉంటుంది టు కంట్రోల్ దిస్ డివాల్యుయేషన్. సో ద ఫైనాన్షియల్ కంట్రోల్ లైక్ లిమిటింగ్ ద అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఇంపోర్ట్స్. లగ్జరీ వస్తువుల పైన, ఇంపోర్ట్స్ పైన మనం ఖర్చు చేయడం తగ్గించుకోగలగాలి. సో దానివల్ల మనకు డొమెస్టిక్ డిమాండ్, గోల్డ్ లాంటి వస్తువుల దిగుమతులు తగ్గిపోతే, ఆయిల్ క్రైసిస్, ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిపోతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గిపోతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గిపోతే డీవాల్యుయేషన్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కరెన్సీ డీవాల్యుయేషన్ కాదు, కరెన్సీ డిప్రిసియేషన్ కాదు. సో కాబట్టి so we have to take some important measures to reduce the deficit in the current account. కరెంట్ అకౌంట్ పైన మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది అనేసి మనం చెప్పొచ్చు. సో పన్నులలో మార్పు తీసుకొని రావాలి, ద లోవరింగ్ డ్యూటీస్ అనేసి మనము చెప్పొచ్చు. సో ఎప్పుడైతే డ్యూటీస్ మనం తక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రైసెస్ అనేటివి, ప్రైస్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ప్రైస్ వాల్యూ తగ్గిపోయినప్పుడు డీవాల్యుయేషన్ మనకు సో అంతగా
అవకాశానికి తక్కువగా ఉంటుంది అనేసి మనము చెప్పొచ్చు. సో ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది అనేసి మనం చెప్పొచ్చు. ఓకే, ఇది అబౌట్ ద డీవాల్యుయేషన్. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీరు గుర్తుపెట్టుకోండి, 12 to 13 minutes లో మీరు రాయాలి. ఓకే, 12 to 13 minutes లో రాయాలన్నప్పుడు సో ఫస్ట్ యూ ట్రై టు రైట్ వాట్ ఈస్ devaluation, okay, and what is the rupee, what is called depreciation. rupee depreciation అంటే ఏమిటో మీరు ఇక్కడ గమనించాలి, రాయవలసి ఉంటుంది. సో దెన్ ట్రై టు రైట్, ఓకే, ట్రై టు రైట్ ఎక్స్చేంజ్ కరెన్సీ వాల్యూ. కరెన్సీ వాల్యూ 1947 లో ఎలా ఉన్నది, 91 లో ఎలా ఉంది, 2000 ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, అట్లీస్ట్ ఒక 4-5 ఇయర్లలో హౌ ఇట్ వాస్ దేర్ ద ఎక్స్చేంజ్ రేట్ అన్నటువంటిది ఒకటి రాయడానికి మీరు ప్రయత్నించండి. సో దెన్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ డివాల్యుయేషన్ అండ్ ఇంపాక్ట్ and suggestions. Okay, suggestion to control the devaluation. So this is called, maybe called a conclusion. Okay, so you try to write these 4 points. ఈ 4 పాయింట్లను రాయగలిగితే ఎగ్జామ్ లో మీకు చాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, దిస్ స్ట్రక్చర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది what is called devaluation, మూల్య హీనీకరణ అనేసి పేర్కొంటారు. సో అది ఒక మన దేశంలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి సమస్య, మన దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో అది ఒక ప్రధానమైనటువంటి సమస్య అనేసి మనము చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.